హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లోని వర్డ్ ఫార్మేషన్ అనే టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో మనకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్లో మనకు ఏపీ టెట్ సిలబస్లో మనకు ఈ టాపిక్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో మనకు లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అని చెప్పేసి ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని ఇచ్చారు. అంటే మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రిఫిక్స్ మరియు సఫిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ లో ఏ టెక్స్ట్ బుక్స్ లో ప్రిఫిక్స్ అనే సఫిక్స్ అనే టాపిక్ ఉంది అండ్ వీటి యొక్క కాన్సెప్ట్ ఏంటి, సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రిఫిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రిఫిక్సెస్ ఆర్ లెటర్స్ దట్ ఆర్ యాడెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్. సో ఒక వర్డ్ కి బిగినింగ్ లో స్టార్టింగ్ లో యాడ్ చేసేటువంటి దానినే మనం ప్రిఫిక్స్ అంటారు. సో ప్రీ అంటే ఏంటి, మనకు బిఫోర్ అని మీనింగ్. ప్రీ అంటేనే మనకు బిఫోర్ అని మీనింగ్. సో వర్డ్ కి ముందు అన్నమాట, ముందు రాసే వర్డ్స్ ని మనము ప్రిఫిక్స్ అని పిలుస్తాం. వెన్ అ ప్రిఫిక్స్ ఇస్ యాడెడ్ టు ద బిగినింగ్ ఆఫ్ అ వర్డ్ ఇట్ మేక్స్ అ న్యూ వర్డ్. సో ఒక పదంకి సో ముందు ఏదైనా ఒక వర్డ్ ని మనం యాడ్ చేసినట్లయితే దాని యొక్క టోటల్ మీనింగ్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది, రైట్? సో నెక్స్ట్ మనకు ఏ ప్రిఫిక్స్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సో ఆ పదం యొక్క మీనింగ్ కూడా మనకు అర్థం కూడా మారిపోతుంది. సో ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇంపొలైట్. సో ఇక్కడ మనకు పొలైట్ అనేది ఏంటి, విధేయత, రైట్? సో ఇక్కడ మనకు ఐఎం అనేది మనము ఫ్రంట్ లో ఈ పదంకి ఫ్రంట్ లో యాడ్ చేసాం. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఈ పదం ఏమైంది, ఇంపొలైట్ అయింది. ఇంపొలైట్ అంటే ఏంటి, విధేయత లేకుండా. సో టోటల్ గా ఆపోజిట్ మీనింగ్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో అదే మనకి ఇక్కడ పైన 3 పాయింట్స్ లో అయితే చెప్పారనమాట. నెక్స్ట్ ఇన్కంప్లీట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ కి మనం ఏం యాడ్ చేసాం, ఇన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బైసికల్. సో బై అంటే ఏంటి ఇక్కడ, సో టూ అని అర్థం అనమాట. సైకిల్ అంటే 1 సైకిల్. సో ఇక్కడ బైసికల్ అంటే ఏంటి, 2 అనే అర్థాన్ని ఇస్తుంది. సో బిఐ చేర్చడం వలన సో దీని యొక్క టోటల్ మీనింగ్ అనేది మనకు మారిపోతుంది. నెక్స్ట్ నాన్ స్టాప్. సో ఇక్కడ ఏం యాడ్ చేసాం, ఎన్ఓఎన్ అనేది స్టాప్ అనే పదంకి యాడ్ చేసాం. నెక్స్ట్ అగ్రీకి ఏం యాడ్ చేసాం, డిసగ్రీ. సో అగ్రీకి ఆపోజిట్ వర్డ్ డిసగ్రీ, రైట్? సో ఇక్కడ మనం డిస్ అనేది అగ్రీకి యాడ్ చేసినప్పుడు దీని యొక్క టోటల్ మీనింగ్ అనేది ఆపోజిట్ గా మారిపోయింది. నెక్స్ట్ రీయూజ్. సో యూజ్ అనే పదంకి ఏం యాడ్ చేసాం, ఆర్ఈ అనే పదం యాడ్ చేసాం. సో ఇలా వర్డ్స్ కి ఫ్రంట్ గా మనం బిగినింగ్ లో యాడ్ చేస్తే కనుక వాటిని ఏమంటామంటే ప్రిఫిక్సెస్ అంటాం. ఓకే, ఇది ప్రిఫిక్సెస్ కి సంబంధించిన కాన్సెప్ట్, రైట్? సో నెక్స్ట్ మనకు సఫిక్స్ అంటే ఏంటి, సో ప్రిఫిక్స్ కి ఆపోజిట్ అనమాట. సఫిక్సెస్ ఆర్ లెటర్స్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. సో ఒక పదం చివర యాడ్ చేసినటువంటి పదాలను ఏమంటాము అంటే సఫిక్స్ అంటాం. సఫిక్స్ కూడా ఏం చేస్తుంది, ఆ పదం యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కేర్లెస్. సో కేర్ అనేటువంటి పదంకి ఏం యాడ్ చేసాం మనం, లెస్ అనేది యాడ్ చేసాం. కేర్ అంటే ఏంటి, సో జాగ్రత్త అనే అర్థాన్ని ఇస్తుంది. కేర్లెస్ అంటే ఏంటి, జాగ్రత్తగా లేకపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. సో టోటల్ గా ఆపోజిట్ మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హోమ్ అనే పదానికి ఏం యాడ్ చేసాం, లెస్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ ఫార్మ్ కి ఏం యాడ్ చేసాం, ఈఆర్ యాడ్ చేసాం. నెక్స్ట్ యాక్ట్ కి ఏం యాడ్ చేసాం, ఓఆర్ యాడ్ చేసాం. నెక్స్ట్ బెండ్ కి ఏబుల్ యాడ్ చేసాం, బెండబుల్. సో బెండ్ అంటే ఏంటి ఇక్కడ, వంచడం. బెండబుల్ అంటే ఏంటి, వంచదగినది అనే అర్థాన్ని ఇస్తుంది. బెండబుల్ ఆబ్జెక్ట్ అనే విధంగా మనకు అర్థం ఇస్తుంది. సో నెక్స్ట్ రివర్స్. రివర్స్ అంటే ఏంటి, బ్యాక్ అని అర్థం. రివర్సిబుల్ అంటే ఏంటి, రివర్స్ చేయడానికి వీలుగా ఉండేదాన్ని మనం రివర్సబుల్ అనే పదాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ రివర్స్ కి ఏం యాడ్ చేసాం, ఐబిఎల్ఈ అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఈ ఎల్లో లెటర్స్ లో ఉన్నవన్నీ కూడా ఏమయ్యాయి అంటే పదం యొక్క ఎండ్ గా మనము యాడ్ చేసాం. కాబట్టి వీటన్నిటిని ఏమంటాం, లెస్ కానీ, ఈఆర్ కానీ, ఓఆర్ కానీ, ఏబుల్ కానీ, ఐబిఎల్ఈ, వీటన్నిటిని ఏమంటాము అంటే సఫిక్సెస్ అని పిలుస్తాం. ఇది సఫిక్స్ కి ప్రిఫిక్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, సో మనకు 5th క్లాస్ లో ఇవైతే ఇచ్చారనమాట. సో ప్లే అనేది ఏంటి ఇక్కడ, వర్బ్, రైట్? సో వర్బ్ ప్లస్ సఫిక్స్ ని మనం యాడ్ చేసినట్లయితే ఏమొస్తుందంటే మనకు నౌన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లే అనేది ఏంటి, వర్బ్, ఆడటం. దానికి మనం ఈఆర్ అనేటువంటి సఫిక్స్ ని యాడ్ చేస్తున్నాం. ఎందుకు సఫిక్స్ అంటున్నాం, సో ప్లే తర్వాత రాస్తున్నాం కాబట్టి ఇది సఫిక్స్ అవుతుంది. బిగినింగ్ లో రాయట్లేదు, ఎండ్ లో రాస్తున్నాం. అదేమవుతుంది, ప్లేయర్ అనే పదం అవుతుంది. సో ప్లేయర్ అంటే ఏంటి, ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళని ఒక ప్లేయర్ అంటాం. సో ప్లేయర్ అనేది ఒక నౌన్ ఫామ్ అన్నమాట. ప్లేయర్ అనేది నౌన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కూడా నౌన్స్. నెక్స్ట్ రైడ్. రైడ్ కి ఈఆర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, రైడర్. నెక్స్ట్ పెయింట్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు పెయింటర్. ఎవరైతే పెయింటింగ్ చేస్తారో వాళ్ళని పెయింటర్ అని పిలుస్తాం, వన్ హూ పెయింట్స్. నెక్స్ట్ ప్రీచర్.
సో ప్రీచ్ ప్లస్ ఈఆర్. సో ఇక్కడ ఇవన్నీ కూడా వర్బ్స్ అన్నమాట. సో ప్లస్ సఫిక్సెస్ ఇవన్నీ కూడా ఈఆర్ అనేది సఫిక్స్. నెక్స్ట్ ప్రీచర్ అంటే ఎవరైతే బోధిస్తారో వాళ్ళని ప్రీచర్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్లీన్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు క్లీనర్. సో ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళని క్లీనర్ అని పిలుస్తాం. నెక్స్ట్ టీచ్ అంటే ఏంటి, బోధించడం. సో టీచ్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు టీచర్, వన్ హూ టీచర్స్. నెక్స్ట్ లిజన్ ప్లస్ ఈఆర్ లిజనర్ అంటే వన్ హూ లిజన్స్. సో ఇవన్నీ కూడా మనకు 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారు. స్పీక్ ప్లస్ ఈఆర్ స్పీకర్, వన్ హూ స్పీక్స్, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని స్పీకర్ అని పిలుస్తాం. నెక్స్ట్ డాన్స్ ప్లస్ ఈఆర్. సో ఇక్కడ డాన్స్ అనేది ఏంటి, వర్బ్. ఇవన్నీ కూడా మనకు వర్బ్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, సఫిక్సెస్. సో నెక్స్ట్ డాన్సర్ అంటే మనకు డాన్సర్, వన్ హూ డాన్స్, ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళని డాన్సర్ అని పిలుస్తాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనకు టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, సో ఇక్కడ హంట్ అనేది ఏంటి, వర్బ్. నెక్స్ట్ హంటర్ అనేది నౌన్. సో ఇది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సింగ్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు సింగర్. ఎవరైతే సాంగ్స్ పాడతారో వారిని సింగర్ అని పిలుస్తాం. సో సింగ్ అంటే ఏంటి, పాడటం, ఒట్టి పాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. కానీ సింగర్ అనే పదం నౌన్ ఫామ్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్మర్. నెక్స్ట్ షూట్ ప్లస్ ఈఆర్ ఇస్ ఈక్వల్ టు షూటర్. అండర్స్టాండ్ ప్లస్ ఏబుల్. సో ఇక్కడ ఏబుల్ అనేది ఏంటి, సఫిక్స్ అన్నమాట. ఓకే, సో అండర్స్టాండబుల్. నెక్స్ట్ సక్సెస్ ప్లస్ ఫుల్. సో ఇక్కడ ఫుల్ అనేది కూడా ఏమవుతుంది, సఫిక్స్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్. సక్సెస్ కి మనం ఫుల్ ని యాడ్ చేయడం వల్ల సక్సెస్ఫుల్ అనే పదం ఏర్పడుతుంది. నెక్స్ట్ గ్రేట్ కి ఎన్ని డబల్ ఎస్ యాడ్ చేయడం వల్ల గ్రేట్నెస్. సో గ్రేట్నెస్ అనేది కూడా ఏంటి, ఇది మనకు నౌన్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫెయిత్ ప్లస్ లెస్. సో లెస్ కూడా మనకు ఫెయిత్లెస్. సో ఇది కూడా ఏంటి, నౌన్ ఫామ్ అవుతుంది. అంటే ఈఆర్ కానీ, ఏబుల్ కానీ, ఓకే, నెస్ కానీ, లెస్ కానీ, ఇవన్నీ ఏంటి, సఫిక్సెస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు డెవలప్ ప్లస్ మెంట్. సో మెంట్ కూడా డెవలప్మెంట్. సో ఇది కూడా ఏమవుతుంది, నౌన్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ రిమార్క్ ప్లస్ ఏబుల్ రిమార్కబుల్. రీడ్ ప్లస్ ఏబుల్ రీడబుల్. సో ఇక్కడ మనకి ఏబిఎల్ఈ రాసాం. నెక్స్ట్ హోప్. సో ఇక్కడ ఫుల్. ఓకే, సో హోప్ ప్లస్ ఫుల్ ఇస్ ఈక్వల్ టు హోప్ఫుల్. గ్రేట్ ప్లస్ ఫుల్ గ్రేట్ఫుల్. ఫెయిర్ ప్లస్ నెస్ ఫెయిర్నెస్. సో ఈ పదాలన్నీ ఇచ్చి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగచ్చు, ఈ పదాలు ఇచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగచ్చు. ఓకే, మ్యాడ్ ప్లస్ నెస్ మ్యాడ్నెస్. కేర్ ప్లస్ లెస్ కేర్లెస్. సో ఈ విధంగా మనకు పదం చివర యాడ్ చేసినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సఫిక్స్ అంటాం. సో ఆ సఫిక్సెస్ ని వర్బ్స్ కి యాడ్ చేసినప్పుడు, సో ఇవన్నీ వర్బ్స్ కదా, సో ఈ వర్బ్స్ కి యాడ్ చేసినప్పుడు అవి నౌన్ ఫామ్ ని ఇస్తాయి అనేది మనకి ఇక్కడ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, సో ఏ పదాలకైతే మనం ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేస్తామో ఆ పదాలను ఏమంటాము అంటే రూట్ వర్డ్స్ అని పిలుస్తాం. ఓకే, ఏమని పిలుస్తామంటే రూట్ వర్డ్స్. అది అంటే సపోజ్ ఇక్కడ మనకు హంటర్ ఉంది, రైట్. సో ఇక్కడ ఈఆర్ అనేది యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఇంపొలైట్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఐఎం అనేది యాడ్ చేసాం. సో ఇక్కడ హంట్ మరియు పొలైట్ ఇవి రెండు కూడా ఏమవుతాయి, సో రూట్ వర్డ్స్ అవుతాయి. ఈ రూట్ వర్డ్స్ కి ప్రిఫిక్స్ ని సఫిక్స్ ని మనము యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వీటిని రూట్ వర్డ్స్ అంటాం. సో నెక్స్ట్ 6th క్లాస్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో 6th క్లాస్ లో ఏమి ఇచ్చారు అంటే, హీ టుక్ సమ్ ఇర్రిలెవెంట్ డెసిషన్స్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు విత్ దిస్ ద పీపుల్ గ్రీవ్ ఇంపేషెంట్. సో ఇక్కడ మనకు చూడండి రిలెవెంట్ కదా, సో రిలెవెంట్ కి ఏం యాడ్ చేసాం, ఐఆర్ అనేది యాడ్ చేస్తే మనకు ఇర్రిలెవెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇదేంటిది మనకు ప్రిఫిక్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపేషెంట్. సో పేషెంట్ కి మనము ఐఎం ని యాడ్ చేసాం. ఓకే, సో ఐఎం కూడా ఏమవుతుంది మనకు ప్రిఫిక్స్ అనేది అవుతుంది అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో లాజికల్ కి మనము ఐఎల్ యాడ్ చేయడం వలన మనకు ఇల్ లాజికల్ అనేది అయింది. నెక్స్ట్ హ్యాపీకి మనము యుఎన్ యాడ్ చేయడం వలన అన్హ్యాపీ అయినది. నెక్స్ట్ సఫిషియంట్ కి ఐఎన్ ఇన్సఫిషియంట్ ఐఎన్ యాడ్ చేయడం వల్ల ఇన్సఫిషియంట్. సో సఫిషియంట్ అంటే ఏంటి, సమృద్ధిగా. ఇన్సఫిషియంట్ అంటే సమృద్ధిగా లేకపోవటం. సో టోటల్ గా మనకు ఆపోజిట్ మీనింగ్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో మెచ్యూర్ ఇమ్మెచ్యూర్. సో ఆపోజిట్ ఇది కూడా. ఇక్కడ ఏం యాడ్ చేసాం, ఐఎం అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ అగ్రి అంటే ఏంటి, ఒప్పుకోవడం. డిసగ్రీ అంటే ఒప్పుకోకపోవడం. సో ఇక్కడ ఏం యాడ్ చేసాం, డిస్ అనేది యాడ్ చేసాం. సో ఇవన్నీ ఏంటి, మనకు వర్డ్స్ యొక్క ఫ్రంట్ లో యాడ్ చేస్తున్నాం కదా బిగినింగ్ లో, కాబట్టి ఇవన్నీ కూడా ప్రిఫిక్సెస్ అన్నమాట. సో నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కి ఇర్రెస్పాన్సిబుల్. సో ఇది కూడా టోటల్ ఆపోజిట్ కదా. రెస్పాన్సిబుల్ అంటే ఏంటి, బాధ్యత కలిగి ఉండడం. ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత లేకుండా ఉండడం. సో ఇక్కడ ఐఆర్ అనేది యాడ్ చేసాం. ఓకే,
సో నెక్స్ట్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్, ఇక్కడ ఏం యాడ్ చేసాం ఐఎం. లీగల్ ఇల్లీగల్, సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసాం ఐఎల్. సో నెక్స్ట్ రెగ్యులర్ కి ఐఆర్ యాడ్ చేయడం వల్ల ఇర్రెగ్యులర్ అయింది. నెక్స్ట్ యాక్సెప్టబుల్ అన్యాక్సెప్టబుల్ అంటే అంగీకరించబడినది అంగీకరించలేనిది అన్యాక్సెప్టబుల్. కంఫర్ట్ డిస్కంఫర్ట్, సో ఇక్కడ ఏం యాడ్ చేసాం డిస్ అనేది యాడ్ చేసాం. వ్యాలిడ్ ఇన్వాలిడ్, సో వ్యాలిడ్ అంటే ఏంటి మనకు సరైనది లేదా ఒక ప్రూఫ్ అన్నమాట. ఇన్వాలిడ్ అంటే ప్రూఫ్ కరెక్ట్ గా లేదు, ఇన్వాలిడ్ ప్రూఫ్ అని చెప్తాం కదా, సో ఆ విధంగా. సో ఇక్కడ ఏం యాడ్ చేసాం ఇన్ అనేది యాడ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఏంటి ప్రిఫిక్సెస్ అన్నమాట. ఐఎల్ కానీ ఐఎం ఐఆర్ డిస్ ఇమ్ ఇన్ యుఎన్ ఐఎల్ ఇవన్నీ కూడా ఏమవుతాయి ప్రిఫిక్సెస్ అవుతాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మరికొన్ని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వర్బ్ ప్లస్ సఫిక్స్ ఇందాకే నేర్చుకున్నాం కదా, సో ఇది మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారనమాట. డిస్కస్, సో డిస్కస్ కి మనం ఏం యాడ్ చేసాం ఎస్ఐఓఎన్ యాడ్ చేయడం వల్ల డిస్కషన్ అనేది ఏర్పడింది. సో ఇది ఏమవుతుంది మనకు నౌన్ ఫామ్ అవుతుంది. డిస్కస్ అనేది వర్బ్ అవుతుంది, డిస్కషన్ అనేది మనకు డిస్కస్ అనేది వర్బ్, డిస్కషన్ అనేది నౌన్. నెక్స్ట్ ఇంప్రూవ్ అనేది ఏంటి వర్బ్, మెరుగుపరచుట అనే అర్థం ఇస్తుంది. సో ఓకే, సో ఇక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ ఎంఈ అంటే యాడ్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్, ఇది ఏమవుతుంది నౌన్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ డిప్రెస్, సో ఇది కూడా ఏంటి వర్బ్, వర్బ్ కి ఎస్ఐఓఎన్ యాడ్ చేయడం వల్ల డిప్రెషన్. నెక్స్ట్ కన్ఫ్యూజ్, సో ఎస్ఐఓఎన్, సో ఇక్కడ ఏం యాడ్ చేసాం ఎస్ఐఓఎన్ ఎంఈఎన్టి. ఓకే, సో ఇవేంటి సఫిక్సెస్ అన్నమాట. ఓకే ఏబుల్, సో ఇందాక నేర్చుకున్నాం కదా ఇక్కడ మనకు, సో ఏబుల్ ఈఆర్ నెస్ లెస్ మెంట్ ఫుల్ ఇవన్నీ కూడా ఏంటి సఫిక్సెస్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనకు కన్ఫ్యూజ్ ప్లస్ ఎస్ఐఓఎన్ కన్ఫ్యూషన్. నెక్స్ట్ ఎన్రిచ్ ప్లస్ మెంట్ ఎన్రిచ్మెంట్, ట్రీట్ ప్లస్ మెంట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ప్లస్ మెంట్ ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అయితే మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. ఓకే, సో ఇవి మనకు ప్రిఫిక్సెస్ మరియు సఫిక్సెస్ కి ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్రేజెస్ అదేవిధంగా హెల్పింగ్ వర్బ్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాం. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం మోడల్ వర్బ్స్ ఇంకా గ్రామర్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.